హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్జామ్స్ వరల్డ్ వైడ్ లేటెస్ట్ ఆల్ ఎగ్జామ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్గా ఎగ్జామ్స్ అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనకి టీఎస్ పాలసీ 2022 అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మీకు మంచిగా కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే టీఎస్ పాలసీ 2022 సో ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి ఫీజు అన్నది పెంచుతున్నారని చెప్పి మనకి లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఏం జరుగుద్ది అంటే ఎవ్రీ టైం కూడా మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో సో అప్లికేషన్ ఫామ్కి అయితే మనం ఫీజు అయితే పే చేస్తాం. సో ప్రతిసారి కూడా మనం అప్లికేషన్ ఫామ్కి ఫీజు అయితే పే చేస్తున్నాం. సో ఫీజు అన్నది ఈసారి అయితే మనకి సో కొంచెం పెంచుతున్నారని చెప్పి మనకి లేటెస్ట్గా న్యూస్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్గా అయితే ఇక్కడ చూద్దాం. సో ఎవరైతే టీఎస్ పాలసీ 2022 అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఎప్పటికప్పుడు మేమైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్సెస్ టీఎస్ పాలసీ 20 చేసుకునే జనరల్ బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ రుసుమును పెంచుతూ టీఎస్ఎస్బిటెట్ ఉత్తర్వులు జారీ చేసింది. సో నేను ఆల్రెడీ వీడియోలు చెప్తానే వచ్చాను. సో టీఎస్ఎస్బిటెట్ సో మొత్తం అధికారం అయితే వీళ్ళకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి మనకి ఈ బోర్డు అయితే మనకి పాలిసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఈ బోర్డు కంట్రోల్ చేసేది ఏంటంటే మనకి ఆల్ డిప్లొమా కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో మనకి తెలంగాణ స్టేట్లో సో వాళ్ళే మనకి ఈ పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఈ బోర్డు వారి చేతుల్లోనే ఉంది. సో దాని గురించి అయితే ఒకసారి డీటెయిల్గా అయితే మనకి ఆర్టికల్ అయితే వేయడం జరిగింది. సో ఒకసారి అయితే మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడైతే మన న్యూస్ అయితే చూడొచ్చు మీరు. సో డీటెయిల్గా అసలు ఏం చెప్తున్నారు ఇందులో అన్నది ఒకసారి అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు గైస్. మనకి తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరం గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్సెస్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో మనకి లేటెస్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని అందరికీ తెలుసు. సో ఆల్రెడీ నేను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. సో అయితే ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈసారి పరీక్షకు దరఖాస్తు చేసుకునే జనరల్ బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ రుసుమును పెంచుతూ టీఎస్ఎస్బిటెట్ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇందులో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటో గైస్, సో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో సో మనకి ఎప్పుడు కూడా సో 2 కేటగిరీలో ఫీజు అనేది మనకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే జనరల్ లేదా సో అట్లా మనకి సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో జనరల్ కేటగిరీ వాళ్ళకి అట్లాగే మనకి బీసీ కేటగిరీ వాళ్ళకి సో వీళ్ళిద్దరికి కూడా మనకి ఫీజు అన్నది ఒక పద్ధతిలో అయితే కలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరికి ఫీజు ఒకలా ఉంటుంది. సో అట్లాగే రిమైనింగ్ ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదండి, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి. సో వీళ్ళిద్దరికి ఒకలా ఫీజు ఉంటుంది అనమాట. సో టోటల్గా ఫీజు వచ్చేసి మనకి జనరల్ లేదా బీసీ కేటగిరీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫీజు ఒకలా ఉంటుంది. సో వీళ్ళిద్దరికి సేమ్ ఫీజు, అట్లాగే వీళ్ళిద్దరికి సేమ్ ఫీజు అనమాట. సో మనకి అసలు ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మనకి సో లాస్ట్ ఇయర్ అయితే మనం చూసుకున్నట్టయితే జనరల్ బీసీ అభ్యర్థులకి 400, అట్లాగే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 250 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఈ ఏడాది అదనంగా 50 రూపాయలు అయితే పెంచడం జరిగింది. సో 50 రూపాయలకు వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజుకి అయితే పెంచడం జరిగింది. సో దీంతో మనకి ఏమైందండి, 400 కాస్త 450 అయ్యింది. అట్లాగే మనకి ఇక్కడ 250. సో 250 ఫీజు మాత్రం అట్లాగే ఉండిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఫీజు మాత్రం అట్లాగే ఉండిపోయింది అనమాట. సో ఈ ఏడాది కూడా పాలిసెట్కు 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, నియర్లీ 1,00,000 పీపుల్ అయితే అప్లై చేయడం జరుగుతుంది తెలంగాణలో. సో మనకి ఏంటంటే మనకి బాసర ఆర్జీవికేటీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ స్టూడెంట్స్ ఈ ర్యాంక్నే కన్సిడర్ చేస్తడం వల్ల సో ఇక్కడ పోటీ కొంచెం పెరిగి సో ఎక్కువ మంది అయితే అటెంప్ట్ చేసి అయితే విధంగా ఉంది. అట్లాగే ర్యాంకుల విషయంలో కూడా గత ఏడాది మరి ఒక్కో విద్యార్థికి 2 చొప్పున ర్యాంకులు కేటాయించనున్నారు. సో లాస్ట్ ఇయర్ లాగానే ఇప్పుడు కూడా మనకి ర్యాంక్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నాం కదండి ఒకసారి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 400 రూపీస్. సో ఇప్పుడు ఏం చేశారంటే అదనంగా +50 రూపీస్ యాడ్ చేయడం జరిగింది. సో అట్లాగా మనకి ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ టైం 250 రూపీస్. సో ఇప్పుడు కూడా సేమ్ అనమాట. సో ఇప్పుడు కూడా వాళ్ళకి
సేమ్ 250 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి 250 రూపీస్. సో, వీళ్ళకి ఎటువంటి చేంజ్ లేదండి. సో, ఇక్కడ మీరైతే డీటెయిల్‌గా చూడొచ్చు ఒకసారి. వీళ్ళకి చేంజ్ ఉంది. సో, వీళ్ళకి లేదు. సో, ఇది యాజ్ ఇట్ ఈజ్ 250 రూపీస్ లాస్ట్ ఇయర్ ఎట్లా పే చేశారో ఇప్పుడు అట్లాగే పే చేస్తారు. సో, బట్ జనరల్ లేదా ఓసీ కేటగిరీలో అయితే ఒకసారి చూసుకోండి. మీరైతే 450 రూపీస్ ఎక్స్‌ట్రా 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది అప్డేట్‌లో మనకి ఇవ్వడం జరిగింది. సో, అట్లాగే ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే మనకి ఒకసారి డేట్లు అయితే చెక్ చేద్దాం గైస్. సో, ఆల్రెడీ మీకు తెలుసు డేట్ల గురించి. సో, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే మనకి డిస్కస్ చేసాం. ఒకసారి డీటెయిల్‌గా అయితే ఇంకొకసారి చూద్దాం. సో, మనకి ఏప్రిల్ రెండో వారంలో అయితే అప్లికేషన్ అయితే ప్రారంభిస్తున్నారు. మనకి ఏప్రిల్ రెండో వారం నుంచి అయితే ఆన్‌లైన్‌లో అయితే దరఖాస్తు అయితే ప్రారంభిస్తారు. అలాగే జూన్ 4వ తేదీ వచ్చేసి లాస్ట్ డేట్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే జూన్ 4 లోపు అప్లై చేసుకోండి. అట్లాగే రూ. 100 మనకి లేట్ ఫీజ్‌తో అయితే జూన్ 5 వరకు అయితే చేసుకోవచ్చు. అట్లాగే తెలంగాణ మనకి పాలిసెట్ పరీక్ష జూన్ 30న అయితే జరగనుంది. సో, జూన్ 30 రాష్ట్ర వ్యాప్తంగా మనకి పలు పలు కేంద్రాలైతే జరుగుతుంది. సో, అట్లాగే మనకి 12 రోజుల అనంతరం అంటే ఆఫ్టర్ 12 డేస్ అయితే మనకి పాలిసెట్ ఫలితాలైతే విడుదలవుతాయన్నమాట. సో, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులనమాట. అట్లాగే పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా మనకి ఏంటి పాలిసెట్ ర్యాంక్ వచ్చిందంటే దాన్ని బట్టి మనకి పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రొఫెసర్ సో, అట్లాగే మనకి యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. సో, ఒకసారి చూసారు కదండీ! చాలా డీటెయిల్‌గా అయితే ఆర్టికల్ అయితే వేయడం జరిగింది. సో, టీఎస్ ఎస్‌బీటెట్ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళైతే వివిధ కోర్సుల్లో అయితే జాయిన్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. వాళ్ళు చదివి సో, డిప్లొమా ఇంజినీరింగ్‌కి సంబంధించి వివిధ గ్రూపుల్లో అయితే వాళ్ళైతే జాయిన్ అవ్వక అవకాశం ఉంది. సో, చూసారు కదండీ! ఫీజు పెంచుతున్నారు. ఈ లెక్కన మీరు చూసుకున్నట్టయితే సో, ఫీజ్ అయితే పెంచడం జరిగింది. సో, ఈ వీడియోలో అయితే దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇట్లాగే మీరైతే మన ఛానెల్ ఫాలో అవ్వండి గైస్. సో, మీకు ఖచ్చితంగా మంచిగా అప్డేట్స్ అయితే ఇస్తాం గైస్. ఎక్కడ మిస్ అవ్వకుండా. సో, మీకు ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడే అప్డేట్స్ అయితే మేమైతే ఇవ్వడానికి ట్రై చేస్తాం గైస్. సో, మీరు ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.